సార్ ఏమన్నా సార్ మాత శాంతరంలో ఉంటే పోయేస్తాను. Okay, you want to take a picture? Yes, okay. Yeah, we'll start. Okay, so excise policy Vidhanam to 2024 excise policy మనకి 1st of October 2024 లో రిలీజ్ అయింది అండ్ వీఆర్ లైవ్ వీఆర్ టేకింగ్ అప్లికేషన్స్ ఆల్ అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది ఆన్లైన్ ఆఫ్లైన్ అండ్ హైబ్రిడ్ ఆల్ 3 మోడ్స్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది వెరీ మినిమల్ ఇన్ఫర్మేషన్తో అప్లై చేసుకోవచ్చు ఓన్లీ 2 lakh నాన్ రిఫండబుల్ ఫీ ఆన్లైన్ రూపంలో కడితే ఆటోమేటిక్లీ ఆయన ఎంట్రీ పాస్ విల్ బి జనరేటెడ్ ఆయన ఆన్లైన్ మోడ్లో అప్లై చేసేటప్పుడు నాట్ రిక్వైర్డ్ టు మీట్ ఎనీ ఆఫీషియల్ in the district. He can directly apply online, take a print of entry pass and come directly to the meeting hall where the drawal of lots occurs. అది ఆన్లైన్ మోడ్ హైబ్రిడ్ మోడ్ కూడా ఒకవేళ ఒక వ్యక్తికి ఆన్లైన్ అప్లై చేసి పేమెంట్ మాత్రం నేను ఆన్లైన్ చేయను అని ఎవరైనా అనుకుంటే దే ఆర్ అప్రిహెన్సివ్ అబౌట్ ఇట్ నియరెస్ట్ ఎస్బీఐకి వెళ్ళి చలాన్ జనరేట్ చేసుకొని ఆ చలాన్ జనరేట్ చేసుకొని ఆ చలాన్ నంబర్ ఇక్కడ if he is able to put it in the system, then that also will enable him to give download option for entry pass. So adi kuda is possible. Next to offline mode ante DD తీసుకొచ్చి మా దగ్గరకు వచ్చి ఇదిగో DD 2 lakhs అని మాకు ఇస్తే the DD should be in favor of district prohibition excise officer. This DD మాకు తీసుకొచ్చి ఇస్తే we will enroll him in the same application, no different application. We will enroll him in the same application and verification మాత్రం SHO గారు వేరే లాగిన్ ఉంటుంది where he will verify the DD and he will download the form for him and అదే form అదే entry pass we will give it to the applicant there and then. ప్రాసెస్ అంతా కలిపి 2 minutes కూడా ఎక్కువ కొంచెం ఏమైనా స్లో అయితే 2 minutes పడుతుంది లేకపోతే హార్డ్లీ 45 seconds to 1 minute అంతా ప్రాసెస్ అయిపోతుంది ఓన్లీ థింగ్ ఇస్ అప్లోడ్ ఆఫ్ ఫోటో ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ అది ఎంట్రీ పాస్లో ఆ ఫోటో డైరెక్ట్గా ప్రింట్ అయిపోతుంది సో ఈ విధంగా ఇప్పటి వరకు కర్నూలులో 99 షాప్స్ అండ్ నంద్యాలలో 105 షాప్స్ అయితే నోటిఫై చేయడం జరిగింది మాక్సిమం అంతా కూడా 55 and 65 lakhs స్లాబ్స్లోనే ఉన్నాయి సో ఐఎమ్ అబ్సల్యూట్లీ సర్టన్ దట్ దిస్ policy will be one of the best policies in terms of revenue generation for the state exchequer. ఈ పాలసీ ద్వారా ఐఎమ్ షూర్ దట్ వన్ మోర్ థింగ్ ఇస్ ఇక్కడ ఉన్న NDPL కూడా మ్యాక్సిమం ఫ్లష్ అవుట్ అవుతుంది అనే నమ్మకం అయితే నాకుంది పక్క రాష్ట్రాల నుంచి వచ్చే NDPL ఏదైతే ఉందో విత్ దిస్ పాలసీ విత్ ది అవైలబిలిటీ ఆఫ్ all liquor brands most likely the NDPL will be flushed out. So with that, I require your help in ensuring that this is widely publicized and that we get lot of applications for drawal of lots. Okay? Any questions you all can ask me. మహిళా సంఘాలు